గుడ్ మార్నింగ్ అండి. ఈ పర్సంటేజ్ అనే టాపిక్ ఏదైతే ఉందో ఎంటైర్ అథమెటిక్ లో దీని అంత ఇంపార్టెంట్ టాపిక్ ఏది ఉండదు. సో దీంట్లో మనకి ఇంపార్టెన్స్ ఏంటంటే కనుక మీ డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ సెట్ థియరీ కానీ కేస్లెట్స్ కానీ ఇలా మనం మాక్సిమం 5 మార్క్స్ సమ్స్ లో కానీ లేకపోతే 1 మార్క్ సమ్స్ లో పర్సంటేజ్ అనే టాపిక్ ఉంటుంది. మెన్సురేషన్ లో కానీ ప్రాఫిట్ అండ్ లాస్ లో కానీ కాంపౌండ్ అండ్ షార్ట్ లో కూడా సింపుల్ ఇంట్రెస్ట్ లో కూడా మనకి ఈ టాపిక్ చాలా ఉపయోగపడుతుంది. అంటే అందరికీ ప్రాబ్లం ఏంటంటే ఈ సమ్స్ అందరూ చేసేయగలం కానీ విత్ ఇన్ చాలా షార్ట్ టైంలో చేయాలంటే కనుక ఇప్పుడు చెప్పి టెక్నిక్స్ ఏమైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా నేర్చుకోవాలి. అదేంటంటే కనుక ఇప్పుడు ఎగ్జామ్లో మనకి సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ తీసుకున్నాం అనుకోండి. ఎగ్జామ్లో మనకు బిట్ ఇచ్చాడండి. ఆ బిట్ ఏమి ఇచ్చాడంటే 333 1/3% ఆఫ్ 300 ప్లస్ 100 1/9% ఆఫ్ 900 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇది సింప్లిఫికేషన్ ప్రాబ్లం అనుకుందాం. ఇప్పుడు ఈ సమ్ చేయాలంటే ఏం చేయాలి? మనం 3ని 333తో మల్టిప్లై చేసి 1 యాడ్ చేసి బై 100 వేసి ఈ సమ్ అంతా చేస్తూ ఉంటాం. ఇక్కడ అయితే ఇంకా చాలా పెద్ద వాల్యూ కాబట్టి ఈ సమ్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. అదే మనకి ఇక్కడున్న వాల్యూస్ ఏమైతే ఉన్నాయో ఆ వాల్యూస్కి మనకి వాల్యూ తెలిస్తే కనుక సమ్ చేయడం చాలా ఈజీ. ఫర్ సపోజ్ ఈ సమ్ ఉంది అనుకోండి, దీనికి మనకి వాల్యూ కనిపెట్టడం చాలా ఈజీ అండి. అది ఎలాగో మనం నేర్చుకుందాం. ఎందుకంటే కనుక ఇలాంటి షార్ట్ కట్స్ నేర్చుకుంటే కనుక ఈ సమ్ని విత్ ఇన్ మనకి ఒక 20 to 30 సెకండ్స్ లోపల ఈ సమ్ చేసేయచ్చండి. మామూలుగా అయితే కనుక ఈ సమ్లో ఈ వాల్యూ కనిపెట్టడానికే చాలా టైం పడుతుంది. సో దానికోసం ఏంటంటే కనుక ఫస్ట్ మీరు చిన్న చిన్న నేర్చుకుని ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ వాల్యూస్ కూడా నేర్చుకుందాం. అవి ఏంటంటే కనుక ఫస్ట్ దీన్ని మీరు ఏంటంటే చిన్న స్టోరీలో నేర్చుకుందాం. అది ఎలాగంటే ఇప్పుడు మనకి ఒక 100 రూపీస్ ఉన్నాయి మన దగ్గర. దీన్ని మీరు ఒక 4 పార్ట్స్ చేద్దాం. అది కూడా ఎలా 4 పార్ట్స్? ఈక్వల్ పార్ట్స్ కింద చేస్తాం. అప్పుడు ఈక్వల్ పార్ట్స్ చేస్తే అంటే మన దగ్గర 100 రూపీస్ ఉన్నాయి. ఒక నలుగురికి ఈక్వల్ పార్ట్స్ చేస్తే వచ్చి వాల్యూస్ ఎంత మనకి 25 50 75 100. సో ఇక్కడ ఇది పర్సంటేజ్ టాపిక్ కాబట్టి అన్నిటికీ పర్సంటేజ్ తీసేసుకుందాం. సో మనం ఇప్పుడు దాకా ఏం చేసాం చెప్పండి. ఇప్పుడు 100 వరకు 100 రూపీస్ ఉన్నాయి మన దగ్గర. నలుగురు సమానంగా పంచితే 25% 50% 75% 100%. చాలా మంది అనుకుంటారు ఈ వాల్యూ మాకు వచ్చి కదా అనుకుంటారు. నెక్స్ట్ పెద్ద వాల్యూస్కి ఇది ఉపయోగపడుతుందండి. అందుకని మీరు ఏం చేస్తారంటే 4 పార్ట్స్ చేశారు కాబట్టి ప్రతి దానికి మీరు బై 4 వేసుకుంటూ వెళ్ళండి. సో ఇక్కడ మనకి నెక్స్ట్ చేసి పని ఏంటంటే కనుక ఇక్కడ మనం ఏం చేసాం? ఇప్పుడు వరకు ఏం చేసాం? 100 రూపీస్ నలుగురు సమానంగా పంచిపెట్టాం. 25% 50% 75% 100% వచ్చినాయి. ఇవి 4 పార్ట్స్ చేసాం కాబట్టి బై 4 వేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ 25 అనేది ఎంతమందికి పంచిపెట్టాం మనం? ఒకరికి కాబట్టి 1/4 అని తీసుకోండి. అదే 50 అనేది ఎంతమంది పంచిపెట్టాం మనం? ఇద్దరు కాబట్టి 2/4. అదే 75 ఎంతమందికి? 3 కాబట్టి ఇది మనం ఏంటంటే కనుక లాస్ట్ వాల్యూ మన ఎక్స్ప్రెషన్ రాసుకోవచ్చు. ఎందుకంటే 100% వాల్యూ 1 కాబట్టి 4/4 తీసుకోవచ్చు, 7/7 తీసుకోవచ్చు, 6/6 తీసుకోవచ్చు. అది మనకి ఇంపార్టెంట్ కాదు కానీ 3 వాల్యూస్ తీసుకుందాం. సో ఇప్పుడు ఏం చేసామంటే 100 రూపీస్ నలుగురు సమానంగా పంచితే వచ్చిన వాల్యూస్ ఇవి. బై 4 ఎందుకు వేసామంటే 4 పార్ట్స్ కాబట్టి. 25 ఒకరికే పంచిపెట్టారు కాబట్టి 1 వేసుకోండి. 50 ఇద్దరికి కాబట్టి ఇద్దరు, 75 ముగ్గురు కాబట్టి ముగ్గురు వాల్యూ తీసుకున్నాం. అదే మనకి నెక్స్ట్ వాల్యూస్ మనం నేర్చుకునేది ఏంటంటే కనుక 5 పార్ట్స్. ఈ 5 పార్ట్స్ లో మనకి ఏమొస్తుందండి? సో ఇందాకలాగా మనం తీసుకుంటే కనుక 100 రూపీస్ ఉన్నాయి. 5గురు సమానంగా పంచిపెడితే వచ్చే వాల్యూస్ ఎంత అంటే 20% 40% 60% 80% 100%. సో ఈ వాల్యూస్ మనం ఏంటంటే కనుక ఇందాక చేసినట్టుగానే అన్నిటికీ బై 5 వేసుకుంటూ వెళ్ళాలి. 20 అంటే 1 కాబట్టి 1/5. తర్వాత 40 అయితే అంటే సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఇందాకలాగా అవసరం లేకుండా 2/5 3/5 4/5 5/5 చెప్పాను కదండి. ఇది వాల్యూ అవసరం లేదు మనకి. ఈ 4 వాల్యూస్ తీసుకుందాం. సో ఫస్ట్ ఏం చేసాం చెప్పండి. 100 రూపీస్ నలుగురికి 5గురు సమానంగా పంచిపెట్టాం. 20% 40% 60% 80% 100%. సో ఇక్కడ ఏం చేసాం? అన్ని బై 5 వేసుకుంటూ వెళ్ళిపోయాం. 20 రూపీస్ అనేది ఒకరికి ఇచ్చాం కాబట్టి 1 వేసుకుందాం. 40 రూపీస్ ఇద్దరికి ఇచ్చాం కాబట్టి 2 వేసాం. 60 రూపీస్ ముగ్గురికి ఇచ్చాం కాబట్టి 3 వేసాం. 80 రూపీస్ ఏమో నలుగురికి ఇచ్చాం కాబట్టి 4 వేసాం. సో నెక్స్ట్ ఏంటంటే అదే మనకి నెక్స్ట్ ఏంటంటే 3 పార్ట్స్ తీసుకున్నాం అనుకోండి. మళ్ళీ కానీ 100 రూపీస్ మొత్తం ఎంతమందికి సమానంగా పంచిపెట్టవలసింది? ముగ్గురికి. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే కనుక 33.33 అని చెప్తున్నారండి చాలా మంది. ఇది అప్రాక్సిమేట్ వాల్యూ. సో ఇది మనకి ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఏంటంటే అప్రాక్సిమేట్ అని మెన్షన్ చేస్తే మాత్రమే మీరు 33.33% అని రాయాలి. లేకపోతే కనుక 33 1/3% అనేది ఎగ్జాక్ట్ వాల్యూ. అందుకని ఈ వాల్యూ అలాగే తీసుకోవాలి. అంటే మనం ఏం చేస్తాం? 100 రూపీస్ ముగ్గురికి పంచిపెట్టినప్పుడు 33 33 33 ఇచ్చాం. ఆ తర్వాత 1/3 ఎలా వచ్చింది? 1 రూపీని ముగ్గురికి సమానంగా పంచమని ఇస్తాం. అదే ఇద్దరికైతే ఏముందండి? సింపుల్గా ఏంటంటే దీన్ని డబల్ చేసేయండి. సో 33 డబల్ చేస్తే 66 వస్తుంది. తర్వాత 1/3 డబల్ చేస్తే ఎంత వస్తుంది? మనకి 2/3 వస్తుందండి. సో నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ తెలుసు కదా మనకి 100%.
సో ఇప్పుడు మనం ఏం చేసాం ఇక్కడ, సో 100 రూపీస్ ఉంది, ముగ్గురికి సమానంగా పంచిపెట్టాం. 33 1/3%, 66 2/3%, 100%. దీని వాల్యూస్ ఎగ్జాక్ట్ గా ఏంటంటే పైన ఉన్నాయి, కింద అయ్యే వాల్యూస్ వస్తాయి. 1/3 2/3 చెప్పాను కదా అవసరం లేదని, ఇది అవసరం లేదు మనకి. ఇక్కడ మాత్రం మీరు అప్రాక్సిమేట్ గా తీసుకున్నప్పుడు 33.33% మాత్రం తీసుకోకండి. ఇది కానీ చాలా మంది ఏంటంటే 66.66% ఇలా తీసుకున్నారు. ఈ రెండు కూడా రాంగ్ వాల్యూస్, ఇవి ఓన్లీ అప్రాక్సిమేట్ గా చేయాలి. మీకు ఎగ్జాక్ట్ వాల్యూస్ ఉన్నప్పుడు ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, 100 రూపీస్ ముగ్గురు పంచిపెట్టాం. 33 1/3%, 66 2/3%, 1/3 2/3. అంటే ఇప్పుడు బాగా మనం నేర్చుకున్న పార్ట్స్ ఎన్ని, 3 పార్ట్స్ నేర్చుకున్నాం, 4 పార్ట్స్ నేర్చుకున్నాం, 5 పార్ట్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక 6 పార్ట్స్ తీసుకుందాం. ఆ 6 పార్ట్స్ లో ఏముంటుందంటే కనుక, ఈ 6 పార్ట్స్ కి మనం తీసుకోవాల్సిన వాల్యూస్ ఎంత అంటే 1/6. ఈ 1/6 వాల్యూ ఎంత అంటే 16 2/3%. కొంతమందికి డౌట్ ఏంటంటే ఈ 16 2/3% ఎలా వచ్చింది అనుకుంటారు. ఇక్కడ ఏ పర్సంటేజ్ వాల్యూ ఇచ్చినా సరే మనకి ఇక్కడ 6 పార్ట్స్ అన్నారు కదండి, 100/6. 100/6 అంటే ఎంత వస్తుందండి, ఎన్ని టైమ్స్ పోతుంది, 16 టైమ్స్ పోతుంది. అక్కడ మీకు 4/6 మిగులుతుంది. సో లేకపోతే ఇది రాస్తుంది చూడండి, 100/6. ఈ 100/6 లో ఇక్కడ మనకి ఇంకా సింప్లిఫై చేస్తే కనుక 50/3 వస్తుంది. ఆ 50/3లో 16 తర్వాత ఎంత వచ్చిందండి, 2/3%. సో ఆ 16 2/3% ఇది వచ్చింది. దీంట్లో మనకి నెక్స్ట్ వాల్యూ ఎంత వస్తుంది, మనకి 2/6 వస్తుంది. ఈ వాల్యూ మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. రీజన్ ఏంటంటే 2/6 అన్నా 1/3 అన్నా ఒకటే. ఆల్రెడీ 1/3కి వాల్యూ అని నేర్చుకున్నాం, 33 1/3%. నెక్స్ట్ ఎంత వస్తుందమ్మా, 3/6. 3/6 అంటే అందరికీ తెలుసు కదా, ఇది 1/2. 1/2 అంటే ఎంత అంటే 50%. అదే 4/6 అని తీసుకున్నాం అనుకోండి, దీని వాల్యూ ఎంత 2/3. 2/3 వాల్యూ ఎంత 66 2/3%. అంటే ఈ వాల్యూస్ ఏం నేర్చుకోవట్లేదు. జస్ట్ మనం నేర్చుకోవాల్సిన ఇంకో వాల్యూ ఎంత అంటే 5/6. 6/6 ఎలాగా అవసరం లేదు. అంటే మనకి ఏంటంటే దీంట్లో మనకి 1/6 వాల్యూ బై హార్ట్ చేయగలిగితే 16 2/3% వచ్చింది కదండి. ఈ వాల్యూస్ మనకి అవసరం లేదు కాబట్టి ఓన్లీ నేర్చుకోవాల్సిన వాల్యూ 5/6. అంటే 5/6 ఎలా వస్తుందంటే చూసుకుంటే కనుక మనకి 1/6 వాల్యూ ఏమో 16 2/3. అదే 5/6 వాల్యూ కావాలన్నారు అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం 5తో మల్టిప్లై చేయాలి. 5తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందండి, దానికి 16 × 5 ఏమో 80 అవుతుంది. ఆ తర్వాత 2/3 × 5 ఎంత అంటే 10/3 అవుతుంది. సో చాలా మంది చేసి ఇంకో మిస్టేక్ ఏంటంటే ఈ 16 × 5 చేస్తాం, 80 రాస్తాం, వెంటనే 2/3 రాస్తాం. అలా కదండి, మొత్తం వాల్యూని 5తో మల్టిప్లై చేయండి. సో 16 × 5 ఏమో 80 అవుతుంది, 2/3 × 5 ఏమో 10/3 అవుతుంది. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఎప్పుడు కూడా మనకి ఆల్వేస్ డినామినేటర్ డామినేట్ చేయాలి కానీ న్యూమరేటర్ డామినేట్ చేయకూడదు. అందుకని మనం దాన్ని ఎలా మారుస్తామంటే కనుక ఆల్రెడీ మనకి క్లారిటీ ఉండే ఉంటుంది. 83 1/3%. ఇది ఎలా వచ్చిందని డౌట్ ఏంటంటే కనుక ఇప్పుడు 10/3 ఉందనుకోండి, 10/3 ఎలా రాయొచ్చు మనం, 3 1/3 కింద రాయండి. ఆ 3 ముందర దానికి యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈ 6 పార్ట్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే కనుక 1/6 వాల్యూ ఎంత వచ్చింది, 1/6 ఏంటంటే 100/6. సో 50/3 అన్నా 16 2/3% అన్నా ఒకటే. దీంట్లో మనం 2/6 నేర్చుకోవట్లేదు, 3/6 నేర్చుకోవట్లేదు, 4/6 కూడా నేర్చుకోవట్లేదు. లాస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే 5/6 నేర్చుకుంటే సరిపోద్ది. ఆ 5/6 వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న వాల్యూని 5తో మల్టిప్లై చేయండి. సో 16 × 5 ఎంత 80 అవుద్ది, ఇక్కడ ఉన్న వాల్యూ × 5 ఏమో 10/3 అవుద్ది. కాకపోతే మిక్స్డ్ ఫ్రాక్షన్ లో మనకి ఎప్పుడు ఏంటంటే ఆల్వేస్ డినామినేటర్ డామినేట్ చేయాలి. ఆ డినామినేటర్ డామినేట్ చేయాలంటే ఏం చేయాలంటే 10/3 అన్నా 3 1/3 అన్నా ఒకటే కదండి, ఆ 3 ముందర దానికి యాడ్ చేయండి. సో ఆన్సర్ ఎంత వచ్చిందంటే 83 1/3%. అంటే ఇక్కడ వరకు మనం నేర్చుకుంది ఏంటి, మనకి 2 పార్ట్స్ అవసరం లేదు కాబట్టి 3 పార్ట్స్ నేర్చుకున్నాం, 4 పార్ట్స్ నేర్చుకున్నాం, 5 పార్ట్స్ నేర్చుకున్నాం, 6 పార్ట్స్ కూడా నేర్చుకున్నాం. సో ఇది దీని ఆన్సర్లు. సో చాలా మందికి ఇంకొక పెద్ద డౌట్ ఏంటంటే దీంతో పాటు ఇంకొకటి కూడా వాల్యూ అయిపోద్ది మనకి. అదేంటంటే ఇక్కడ 1/6 వాల్యూ నేర్చుకున్నాం కదా, అదే మిమ్మల్ని ఎగ్జామినేషన్ లో 1/12 అని అడిగాడు అనుకోండి, మన వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఈ సమ్స్ మాకు ఏం చెప్పలేదు అనుకోకూడదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ క్లారిటీ ఉంది కదండి, 12 లో సగం ఎంత అంటే 6. అదే 1/6 లో సగం ఎంత 1/12. అంటే 12 లో సగం ఎంత అంటే డైరెక్ట్ తీసుకోండి. ఇక్కడ డినామినేటర్ లో మనం ఏం చేస్తాం 2 వేస్తే కనుక 1/12 ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే 1/6 వాల్యూ 16 2/3 అని తెలిసిపోయింది కాబట్టి అదే మిమ్మల్ని ఎవరైనా 1/12 అని అడిగితే ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని సగం చేయాలి. సో 16 సగం చేస్తే ఎంత అంటే 8. సో 2/3ని సగం చేస్తే ఆన్సర్ ఎంత అంటే 1/3. సో ఆన్సర్ ఎంత అంటే మనకి ఈ 1/12 వాల్యూ ఎంత అంటే కనుక 8 1/3%. దాన్ని మళ్ళీ సపరేట్ గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇక్కడ మనకి 1/6 వాల్యూ ఏమో 16 2/3%, దాంట్లో సగం ఎంత అంటే 1/12. సో 16 లో సగం ఏమో 8, 2/3 సగం ఏమో 1/3%. ఇక్కడ మొత్తం కంప్లీట్ గా మీరు కొంచెం ఆలోచిస్తే 6 పార్ట్స్ 1/12 వాల్యూ కూడా వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే కనుక 1/7, అదే 7 పార్ట్స్. సో ఈ 7 పార్ట్స్ లో ఫస్ట్ మనకు ఉండేది ఏంటి 1/7 కదండి. ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే
100/7. సో మీరు కొంచెం లాజికల్గా ఆలోచిస్తే 1/7 వాల్యూ కానీ 1/6 వాల్యూ కానీ బై హార్ట్ చేసేయండి, నో ప్రాబ్లం. సో ఇది చేస్తే కనుక ఏమొస్తుంది చూడండి, ఫస్ట్ 1 టైం పోతుంది. ఆ తర్వాత ఇంకెంత మిగిలిందని మనకి 30 మిగిలింది. 30 ఎన్నిసార్లు 4 టైమ్స్. ఇంకెంత మిగిలింది 2/7%. అంటే మనకి 1/7 వాల్యూ ఏదైతే ఉందో 14 2/7% వచ్చిందండి. సో నెక్స్ట్ మనం ఏంటంటే కనుక ఎవరైనా మిమ్మల్ని 2/7 అని అడిగారు అనుకోండి, అప్పుడు మీరు చేయవలసిన పని ఏంటి, ఇక్కడ మనకి 1/7 వాల్యూ ఏమో ఇది వచ్చింది కాబట్టి 2/7 వాల్యూ అడిగితే దీన్ని 2తో మల్టిప్లై చేయండి. సో 14 × 2 ఎంతమ్మా 28. ఆ తర్వాత ఏంటంటే దీన్ని కూడా 2తో మల్టిప్లై చేయాలి కాబట్టి 4/7%. ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా, ఇక్కడ మనకి న్యూమరేటర్ డామినేట్ చేస్తే ప్రాబ్లం కానీ డినామినేటర్ చేస్తే ఏ ప్రాబ్లం లేదు. అన్ని వాల్యూస్ రాసేయకండి, ర్యాండమ్గా కొన్ని వాల్యూస్ తీసుకుందాం. ఆ వాల్యూస్ ఏంటంటే కనుక ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి 4/7 అని అడిగాడు. అడిగితే ఇక్కడ ఏం చేయాలి, ఆల్రెడీ 1/7 వాల్యూ మనకు తెలుసు కాబట్టి దాన్ని మీరు 4తో మల్టిప్లై చేయాలి. సో 14 × 4 ఎంత అండి మనకి, ఆల్రెడీ 14, దానికి షార్ట్ కట్ కూడా ఉంది కదా స్పీడ్ మ్యాథ్స్ లో. 14 × 4 ఎంత అంటే 56. ఆ తర్వాత దీన్ని కూడా మనం 4తో మల్టిప్లై చేయాలి కాబట్టి వచ్చే ఆన్సర్ ఎంత అంటే 8/7. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాల్యూ ఎంత అంటే 56, 8/7%. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ డినామినేటర్ కాకుండా న్యూమరేటర్ డామినేట్ చేస్తుంది. మనం 8/7 ఎలా రాయొచ్చండి, 8/7 ఎలా రాయొచ్చు అంటే 1/7 కింద రాయొచ్చు. రీజన్ ఏంటంటే 1 టైం పోతుంది, ఇంకా రిమైండర్ ఎంతో చూసుకోండి. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఆ 1 ఏదైతే ఉందో దానికి 56కి యాడ్ చేయండి. 57 1/7%. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇక్కడ మనకి 1/7 వాల్యూ ఎలా వచ్చిందని ఇందాక చెప్పాను కదా, బై హార్ట్ చేసినా పర్లేదు. సో తీసుకుంటే కనుక 14 2/7% వచ్చింది. అదే 2/7 అని అడిగితే ఇక్కడ ఉందని మీరు 2తో మల్టిప్లై చేయండి. 14 × 2 ఏమో 28, 2/7 × 4 ఏమో 2/7 × 2 ఏమో 4/7. ఆ తర్వాత మనకు 4/7 అని అడిగినప్పుడు మాత్రం ఇక్కడ ఉన్న వాల్యూని మీరు 4తో మల్టిప్లై చేయండి. 4తో మల్టిప్లై చేస్తే 14 × 4 ఎంత అంటే 56, పక్కన ఎంత ఉందంటే 8/7% ఉంది. ఆ తర్వాత వచ్చిన నెక్స్ట్ ఎంత వచ్చిందంటే ఇక్కడ ఆల్వేస్ డినామినేటర్ డామినేట్ చేయాలని న్యూమరేటర్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న మనం పాయింట్ని అడ్జస్ట్ చేసుకుంటే, అది పాయింట్ కాదు, ఇది 8/7 అలా రాయొచ్చు, 1/7 రాయొచ్చు. ముందు దానికి యాడ్ చేస్తే 57 1/7% వచ్చింది. ఇలా మీరు కొన్ని వాల్యూస్ నేర్చుకోవడం సరిపోదు, అన్ని వాల్యూస్ నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు దీంట్లో. సో 7 పార్ట్స్ అర్థమైంది కదండి. నెక్స్ట్ మనకి 8 పార్ట్స్ ఉంటుందండి. 8 పార్ట్స్లో కొంచెం వరకు ఇబ్బంది పడట్లేదు, ఎందుకంటే కనుక మనకి చూడండి 8 పార్ట్స్లో మనకి ఏముంటుందంటే, ఇప్పుడు మన దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, మనం 8 మందికి సమానంగా పంచిపెట్టినప్పుడు ఎంత వస్తుందంటే 12.5% కానీ 12.5% కానీ చెప్తాం. అదే ఇద్దరికి పంచిపెట్టినప్పుడు ఎంత వస్తుందంటే 25% వస్తుంది. ఇలా పైన ఎందుకు రాస్తున్నానంటే ఆల్రెడీ మనకి 25% వాల్యూ తెలుసు కాబట్టి. అదే మనకి ముగ్గురు కావాలనుకోండి, ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 37.5% వస్తుంది. అదే నెక్స్ట్ నలుగురికి కావాలంటే 50%. ఇది అవసరం లేదు మనకి. నెక్స్ట్ 5గురికి అయితే ఏం అవసరం లేదండి, ఇక్కడ ఉందానికి 12.5 కలిపండి సరిపోతుంది. లాస్ట్ ఎంత 87.5%. 100% అవసరం లేదని చెప్పాను కదా, అంటే దీంట్లో మనకి 4 వాల్యూస్ ఆన్సర్లు అయిపోయినాయి. ఎక్కడ అయిపోయినాయండి మనకి, ఇక్కడ కంప్లీట్ చేసాం. మనకి 25%, 50%, 75%, 100% కూడా వాల్యూస్ వచ్చినాయి. సో అది అవసరం లేదు కాబట్టి మనకి జస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి ఈ వాల్యూస్ అయిపోయినాయి కదా, ఈ కింద వాల్యూస్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా చూడండి 8 పార్ట్స్ అన్నాడు కాబట్టి దాని ఆన్సర్ 1/8. ఇక్కడ ఇంకో బండ గుర్తు మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ ఆడ్ నెంబర్స్ మాత్రం వస్తాయి. అంటే దీని ఆన్సర్ 1/8 కాబట్టి ఇది 2/8 అనో 1/4 అనో ఒకటి అవసరం లేదు. ఇది 3/8, ఇదేమో 5/8, ఇదేమో మనకి 7/8. సో ఆన్సర్లు ఎంత అంటే ఇక్కడ మనకి 8 పార్ట్ చేసినప్పుడు ఏంటంటే 12.5%, 37.5%, 62.5%, 87.5%. వాల్యూస్ వచ్చి 1/8, 3/8, 5/8, 7/8. ఓకే కదా, ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే 9 పార్ట్స్ ఒకటి, 11 పార్ట్స్ ఒకటి. సో ఇక్కడ ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ చూడండి ఒకసారి. ఆల్రెడీ మనకి ఈ వాల్యూస్ వచ్చినాయి కదండి. మీకు ఎవరైనా కనుక 8 పార్ట్స్ ఇప్పుడు చూడండి 1/16 వాల్యూ అడిగారు అనుకోండి, మీరు మళ్ళీ బై హార్ట్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే కనుక 16లో సగం ఎంత మనకి 8 కాబట్టి 1/8లో సగం 1/16. అంటే ఇక్కడ ఉన్న దాంట్లో ఆఫ్ తీసుకుంటే సరిపోద్ది. సో ఇక్కడ ఉన్న దాంట్లో ఆఫ్ అంటే ఎంత అండి, 12లో సగం ఎంత అండి 6, 1/2లో సగం 1/4%. అంటే మనకి 1/16 వాల్యూ ఎంత అంటే 6 1/4%. సో ఇది నేర్చుకుంటే ఇది ఈజీ. ఇప్పుడు మిమ్మల్ని ఎగ్జామ్లో 3/16 అని అడిగాడు అనుకోండి, మనకు రాలేదనుకోవట్లేదు, ఇక్కడ దాన్ని జస్ట్ 3తో మల్టిప్లై చేస్తే చాలు. అంటే మనకి ఎంత 6 × 3 ఎంత అండి 18, పక్కన 1/4 ఇది ఎంత అండి, సో 3/4%. ఇలా ఏ వాల్యూస్ అనేది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి న్యూమరేటర్ డామినేట్ చేస్తే మాత్రం మార్చడం రావాలి అంతే. సో నెక్స్ట్ ఏంటంటే కనుక 9 పార్ట్స్ ఇది చాలా ఈజీగా చేయొచ్చు మీరు. ఇక్కడ 9 పార్ట్స్ ఇచ్చాడు అనుకోండి, వాల్యూ ఎంత వస్తుంది 1/9. ఈ రెండింటికి రిలేషన్ ఉంటుంది చూడండి. ఆ రిలేషన్ ఏంటంటే కనుక ఇక్కడ 1/9 అని అడిగాడు అనుకోండి,
ఫస్ట్ న్యూమరేటర్ ఎంత ఉందో చూడండి. న్యూమరేటర్ ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి ఆ 1 11తో మల్టిప్లై చేసేయండి. సో ఆన్సర్ తెలుసు కదండి మనకి. 1 × 11 ఎంత? 11. ఇక్కడ ఏది ఉందో యాజ్ ఇట్ ఈస్ గా ఇదే వాల్యూ ఇక్కడ రాసేయండి అంతే. ఇంకా దీంట్లో మనకి వాల్యూ కనిపెట్టవలసిన అవసరం లేదు. సింపుల్ గా న్యూమరేటర్ వాల్యూ 11తో మల్టిప్లై చేయండి, పక్కన ఏదైతే వాల్యూ ఉందో వాల్యూ రాసేయండి. ఇప్పుడు మనకి ఎగ్జామ్ లో 4/9 అని అడిగారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? న్యూమరేటర్ వాల్యూ 4 కాబట్టి 4 × 11 ఎంతంటే 44. తర్వాత ఈ 4/9% రాసేయండి. చాలా మంది చేసి మిస్టేక్ ఏంటంటే 44 వేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ 1/9 తీసుకుంటారు. అలా కదండి, ఏదైతే న్యూమరేటర్ ఉందో దాన్ని 11తో మల్టిప్లై చేయడం, ఆ తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూ చేయడం. ఇప్పుడు అదే మనల్ని 7/9 అని అడిగారు అనుకోండి, సో 7 × అదెంతండి 77, 7/9%. కాకపోతే ఇక్కడ చిన్న ఇబ్బంది ఒకటి ఉందండి. ఆ ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు మనకి ఇన్ కేసు దీన్ని 6/9 కానీ అడిగారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ ప్రాసెస్ ప్రకారం అయితే కనుక మీరు 66 వేస్తారు, ఆ పక్కన 6/9% అని కూడా వేస్తారు. కాకపోతే ఇది ఎలా వేయకూడదు, ఎందుకంటే కనుక మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఒక రూల్ ఏం చెప్పాం? ఆల్వేస్ డినామినేటర్ డామినేట్ చేయాలని చెప్పాం. రెండో రూల్ ఏంటంటే కనుక ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్ లో ఎక్సెప్ట్ 1 టేబుల్ తప్ప ఏమీ క్యాన్సిల్ అవ్వకూడదు. కానీ ఇక్కడ చూడండి, ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? మనకి 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. అంటే మీరు ఏం చేయాలంటే దీన్ని 66 2/3% అని రాయాలి. సో ఆల్రెడీ మనకి ఏంటంటే 6/9 అన్నా 2/3 అన్న ఒకటే కదండి, ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఇందాక 3 పార్ట్స్ లో ఏంటంటే 2/3 వాల్యూ అంతా 66 2/3%. అది ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు దాకా మనం నేర్చుకుంది ఏంటి? న్యూమరేటర్ ఎంత వాల్యూ ఉందో దాన్ని 11తో మల్టిప్లై చేయడం, తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూ రాసేస్తే అయిపోయినట్టే. అదే 11 పార్ట్స్ అడిగారు అనుకో, దీనికి రివర్స్ లో ఉంటుందండి. ఎలాగంటే ఇప్పుడు 1/11 అని అడిగారు, ఇక్కడ మనం ఏం చేస్తాం? 9 కి 11 ఆపోజిట్ అన్నాం కాబట్టి 11 కి 9 ఆపోజిట్. సో ఏం చేస్తామంటే 1 × 9 ఎంత అండి? 9. పక్కన యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూ రాసాను అంతే. సో అదే మనకి 3/11 అని అడిగారు అనుకోండి, 3 × 9, 3 × 9 ఎంత అండి? 27. తర్వాత 3/11% అంతే. అదే మనకి 5/11 అని అడిగారు అనుకోండి, 5/11 అని అడిగితే 5 × 9 ఎంత అండి? 45, 5/9%. ఇలా ఏ వాల్యూ అయినా నేర్చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న వాల్యూస్ ఏంటంటే కనుక ఆ వాల్యూస్ ఏంటి? ఫస్ట్ 4 పార్ట్స్ అంతా నేర్చుకున్నాం. 2 పార్ట్స్ అవసరం లేదు. 2 పార్ట్స్ లో ఉంటుంది 50%, 100% ఉంటుంది కాబట్టి. తర్వాత మనం 5 పార్ట్స్ ఎలాగో నేర్చుకున్నాం. ఇందా చెప్పాను కదా, అప్రాక్సిమేట్ అడిగినప్పుడు మాత్రమే ఇలాంటి వాల్యూస్ తీసుకోవాలి, డైరెక్ట్ గా అడిగినప్పుడు మాత్రం ఈ వాల్యూస్ మాత్రమే నేర్చుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏం నేర్చుకున్నాడు? మనకి 6 పార్ట్స్ అయిపోయింది, 7 పార్ట్స్ అయిపోయింది, 8 పార్ట్స్ కూడా నేర్చుకున్నాం. 8 పార్ట్స్ లో ఏంటి? మనకి మధ్యలో వాల్యూస్ అవసరం లేదని చెప్పాను, ఎందుకంటే అది 4 పార్ట్స్ లో చాలా వరకు నేర్చేసుకున్నాం. తర్వాత 9 అయిపోయింది, 11 అయిపోయింది. ఇలా మనం కొన్ని వాల్యూస్ నేర్చుకున్న తర్వాత ఇంకా చాలా వాల్యూస్ ఉంటాయండి. అంటే ఫర్ సపోజ్ మనకి 1/7 ఉందనుకోండి, 1/7 ఈజ్ ఈక్వల్ టు 14 2/7% అని నేర్చుకున్నాం. అదే మిమ్మల్ని 1/14 అడిగితే ఏం చేస్తారండి? దీంట్లో సగమే కదండి, 1/7 లో సగమే 1/14. అంటే దీంట్లో సగం ఎంత అండి? 7 లో 14 లో సగం ఏమో 7, 2/7 లో సగం 1/7%. అంతే, అయిపోయినట్టే. ఇలాగ మనం ఏంటంటే ఏ వాల్యూస్ అని నేర్చుకోవచ్చు. సో సింపుల్ గా మనకి 1/13 అని అడిగారండి. సో ఇందాక చెప్పాను కదా, 100/13 ఎంత చూసుకోండి. అప్పుడు మనకి ఏంటంటే మిగతా వాల్యూ ఏదో రిమైండర్ ఉందో అది వేసుకుంటే సరిపోతుంది. అంతేగాని ప్రతిదీ బయట చేసుకుంటే వెళ్ళిపోకండి. అదే 1/15 అడిగినా అంతే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇదే సమ్ ఉంది అనుకోండి, 13 మామూలుగా ఏంటంటే 100 లో 13 ఎన్ని టైమ్స్ పోద్దో చూసుకోండి. 100 లో 13 ఎన్ని టైమ్స్ పోద్ది? మనకి 7 టైమ్స్ పోద్ది. ఎందుకంటే కనుక 13 × 7. సో 10 × 7 ఏమో 70, 13 × 7 ఏమో 90, 21 కలిపితే 91 కాబట్టి ఇంకా మిగిలిపోయింది మనకి 9/13% అంతే. అదే మనకి 15 అన్నాడు అనుకోండి, 100/15 కదంటే 100 లో 15 ఎన్ని టైమ్స్ పోద్ది? మనకి 6 టైమ్స్ పోద్ది. ఇంకా రిమైండర్ ఎంత మిగిలిపోయిందంటే 10/15 మిగిలిపోయింది, అంటే 2/3 అన్నది దాని అర్థం. ఇలా మీరు సమ్స్ నేర్చుకోండి. కాకపోతే దానికన్నా బాగా ఇంపార్టెంట్ వాల్యూ ఒకటి ఉందండి, అదేంటంటే 5%. 5% వాల్యూ ఎంత అంటే మనకి 1/20. దీన్ని బేస్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఏ వాల్యూ అడిగినా సరే సమ్ చేసేయచ్చు. అంటే మనకి ఏంటంటే 5% వాల్యూ 1/20 కాబట్టి ఇప్పుడు మనకి ఇన్ కేసు ఎగ్జామ్ లో 35% అని అడిగారండి. అప్పుడు దీని వాల్యూ ఎంత అంటే చూడండి, ఇక్కడ 5% 1/20 కాబట్టి 5 ని ఏం చేస్తే మనకి 35 వస్తుంది × 7. సో ఆన్సర్ ఎంత అంటే 7/20. అదే మీకు ఒక 85% అని అడిగారు అనుకోండి, సో మనకి 5% ఎంత? 1/20 కాబట్టి 85% అని అడిగారు కాబట్టి అంటే 5 ని ఏం చేస్తే మనకి 85 వస్తుందో చూడండి. ఎంత వస్తుంది మనకి అక్కడ? 17/20. ఇది చాలా యూస్ఫుల్ టెక్నిక్ ఇది కూడా. సో నెక్స్ట్ ఏంటంటే ఈ వాల్యూస్ అన్ని మనం బాగానే చేస్తాం, కానీ అందరికి మెయిన్ డ్రాబ్యాక్ ఎక్కడ వస్తుందంటే దీని నెక్స్ట్ లెవెల్ తెలియట్లేదండి. అంటే నెక్స్ట్ లెవెల్ అంటే దాని అర్థం ఏంటంటే పెద్ద పెద్ద వాల్యూస్ అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి ఒకసారి. పెద్ద వాల్యూస్ ఇచ్చినప్పుడు, ఇంత పెద్ద వాల్యూస్ ఇచ్చినప్పుడు మనకి దానికి ఆన్సర్ చేయడం రాదు. దానికి రీజన్ ఏంటంటే కనుక మనం ఇప్పుడు దాకా అటువైపు నేర్చుకోలేదండి. అది నేర్చుకోలేదు, అది కూడా అలాగే నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఈ కంప్లీట్ గా మనం నేర్చుకున్న పార్ట్స్ ఏవైతే ఉన్నాయో
అవి ఒకసారి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇది చూసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఎలాగంటే మనకి ఎగ్జామ్లో 933 1/3% అని ఇచ్చాడు. మనం ఏం చేస్తాం, 933 మల్టిప్లై చేసి దానికి 1 కలుగుతాం. ఏం చేయకండి, సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏదైతే సర్కిల్ రాశానో దాని వాల్యూ అందరికీ తెలుసు. మనకి ఇక్కడ 9కి 9 ఉంచేయండి. 33 1/3% వాల్యూ ఎంత మనకి 1/3. సో ఎందుకంటే నేర్చుకున్నాం కదా. సో చెప్పండి ఒకసారి, 3 × 9 ఎంత అండి 27. 27కి 1 కలిపితే ఎంత అండి 28/3 అయిపోయింది ఆన్సర్. అంటే మీరు డైరెక్ట్గా ఈ స్టెప్ పడిపోవాలండి, మధ్యలో ఇది కూడా రాయకూడదు. అదే మనకి ఎగ్జామ్లో 25% వాల్యూ అందరికి వచ్చాడు, ఎందుకంటే 1/4 కాబట్టి. అదే మనకి 1025% అని అడిగినప్పుడు ఏం చేస్తారంటే 10కి 10 వేయండి, ఆ తర్వాత 25% వాల్యూ ఎంత అంటే 1/4. సో 4 × 10 ఎంత అంటే 40. 40కి 1 కలిపితే 41/4 అంతే. సో ఇంకా సింప్లిఫై చేద్దాం చూడండి. ఇప్పుడు మనకి ఎగ్జామ్లో 111 33 1/3% అని అడిగాడు. ఇది మామూలుగా చేయాలంటే చాలా కష్టం అండి. ఇప్పుడు ఉన్న ఇక్కడ వాల్యూ ఎంత అంటే 1/3 కాబట్టి ఈ 111 కదండి, 111 × 3 ఎంత అంటే 333. దానికి ఒకటి కలిపితే 334/3. అంటే ఈ వాల్యూస్ని చాలా ఈజీగా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇందాక వాల్యూ బేస్ మాత్రం రావాలండి. ఇప్పుడు ఎగ్జామ్లో మనకి 10011/9% అని అడిగాడండి. అడిగినప్పుడు దీని వాల్యూ ఆల్రెడీ మనకు క్లారిటీ ఉంది కదండి, ఎంత అండి ఇది 1/9. ఇక్కడ ఎంత ఉంది 100 ఉంది. సో 100 × 9 ఎంత అండి 900. దానికి ఒకటి కలిపితే 901/9. సో ఇలా మీరు నెక్స్ట్ లెవెల్ కూడా నేర్చేసుకో. ఈ వాల్యూస్ ఎక్కడికైనా వెళ్ళిపోతాయి మీ ఇష్టం, కాకపోతే ఏం రావాలి, అక్కడ ఉన్న ఫస్ట్ వాల్యూ రావాలి. ఇప్పుడు ఎగ్జామ్లో మీకు 72 66 2/3% అని అడిగాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, 72కి 72 రాసుకోండి, దీని ఆ వాల్యూ 2/3. ఆల్రెడీ మనం స్పీడ్ మ్యాథ్స్లో నేర్చుకున్నాం కదా, 72 × 7 ఎంత, 72 × 3 కావాలి. 72 × 3 ఎంత అండి 216. ఆ 216కి 2 కలిపితే ఎంత అండి 218/3. అంటే ఈ వాల్యూస్ అన్ని ఈజీగా నేర్చుకోండి. దీంట్లో మనం నేర్చుకునేది ఏంటి, ఫస్ట్ ఇక్కడ బ్రాకెట్లో ఉన్న వాల్యూ రావాలి, మిగతా వాల్యూస్ డైరెక్ట్గా చేసేయచ్చు. ఏ వాల్యూ అయినా సరే ఈజీగా అయిపోతుంది. కాకపోతే మాత్రం బాగా ప్రాక్టీస్ చేయాలండి, చేస్తే చాలా ఈజీగా చేయొచ్చు. తర్వాత కొన్నిసార్లు మనం పర్సెంటేజ్లో చేసే ఇంకొక మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు చూడండి ఒక ఎగ్జామ్లో బిట్ ఇచ్చాడు అనుకోండి, ఎలాగంటే 123% ఆఫ్ 123 అని ఇచ్చాడు. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే మొదలు పెడతారు, ఏది 123/100 × 123. ఇక్కడ మనకి ఏ టేబుల్ క్యాన్సిల్ అవ్వదు, ఇంకా సమ్ ఆగిపోతుంది. ఇలా చేయకండి. సింపుల్గా మీకు ఏంటంటే పర్సెంటేజ్ అంటే 100 అని తెలుసు కాబట్టి దీని అర్థం ఏంటంటే 1.23 × 123 కదా. ఆల్రెడీ మనకి 123² ఎంత షార్ట్ కట్ వచ్చు. మనం ఆల్రెడీ స్పీడ్ మ్యాథ్స్లో నేర్చుకున్నాం కదా. 123 × 123 ఎంత అంటే 151/29. ఇక్కడ మీరు ఏంటి లాస్ట్ నుంచి నేను పాయింట్లు ఇచ్చి చెప్తే ఆన్సర్ అయిపోయినట్టే. అంటే మీకు ఎప్పుడైనా సరే 2 మల్టిప్లికేషన్ కానీ, ఇప్పుడు మనకి ఎగ్జామ్లో 26% ఆఫ్ 26 అని ఇచ్చాడు అనుకోండి, మీరు మొత్తం సమ్ అంతా చేయకండి, 100 చేసి 2 టేబుల్ 4 టేబుల్ వద్దు. 26 × 26 ఆల్రెడీ మనకు క్లారిటీ ఉంది కదండి, ఎంత అండి 676. దానికి మీరు పర్సంటేజ్ కాబట్టి 100 పాయింట్ ఇక్కడ పెడితే సరిపోతుంది. ఇలా మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే మీకు ఈ పర్సంటేజ్ అనే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి చెప్పాను కదండి అందాక, డిఏలో కానీ మన కేస్లెట్స్లో కానీ, నెక్స్ట్ మనకి సెట్ 3లో, తర్వాత మనకి ఏంటంటే పర్సంటేజ్ అండ్ టాపిక్లో, ప్రాఫిట్ అండ్ లాస్లో, మెన్సురేషన్లో, సో సింపుల్ ఇంట్రెస్ట్లో, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో, ఇలా మనకి దీని టెక్నిక్ లేని ఇంపాక్ట్ ఏది ఉండదు. సో అందుకే మీరు ఏంటంటే పర్సంటేజ్ వాల్యూ చాలా గట్టిగా నేర్చుకోండి. సో ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్లో ఇంకా నెక్స్ట్ వాల్యూ చెప్తాం. అంటే కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే ఎగ్జామ్లో మనకు బిట్ ఇస్తాడండి ఇలాగా. సో ఈ బిట్ ఇచ్చినప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం, ఈ రెండిట్లో ఏంటంటే 4 టేబుల్ క్యాన్సిల్ చేస్తాం. ఆ 4 టేబుల్ క్యాన్సిల్ చేయకుండా అవసరం లేకుండానే ఈ సమ్స్ని ఎలా చేయొచ్చు, ఈజీ పార్ట్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ పార్ట్లో నేర్చుకుందాం. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఈ టెక్నిక్స్ ప్రిపేర్ అయినప్పుడు ఒక ఆర్డర్లో మాత్రమే ప్రిపేర్ అవ్వండి. స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్ అని అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ పెడుతున్నాను కదా, ఇంకా డేటా ఇంటర్ప్రిటేషన్లో, సింప్లిఫికేషన్ ఇవన్నీ కూడా పెడతాను. కాకపోతే ముందర మీరు ఏంటంటే కనుక బాగా ప్రాక్టీస్ మాత్రం చేయండి. ఏదో జస్ట్ కొంచెం చూసి ప్రాక్టీస్ పక్కన పెట్టేస్తే మాత్రం ఈ టెక్నిక్స్ వల్ల ఉపయోగం ఉండదు. ఈ ప్రాక్టీస్ పేపర్స్ అన్ని మనకి ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్లో మీకు ఏంటంటే ఇక్కడ ఇచ్చిన కంటెంట్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఉంటుంది. దాంట్లో కూడా యాడ్ అయితే కనుక మీకు ఏదైనా అప్డేట్స్ ఉంటే కూడా దాంట్లో పంపిస్తారు. తర్వాత మనకి రీసెంట్గా ఎస్బీఐ క్లర్క్ కానీ లేకపోతే ఐబీబీఎస్ క్లర్క్ కానీ నోటిఫికేషన్ పడ్డాయి కదండి. సో దానికి సంబంధించి మీకు ఏదైనా ప్రిపరేషన్లో డౌట్స్ ఏమైనా ఉన్నా, లేదంటే కనుక ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, చాలా మంది మన కామెంట్ వచ్చింది. అదేంటంటే ప్రిలిమ్స్ చాలాసార్లు అవుతుంది కానీ మెయిన్స్ ఎందుకు అవ్వట్లేదని. అక్కడ ఒకటే ప్రాబ్లం అండి, ప్రిలిమ్స్ అయ్యి మెయిన్స్ అవ్వడానికి కారణం ఏంటంటే మీరు ప్రిపేర్ అయ్యేదంతా ప్రిలిమ్స్ లెవెల్లోనే ప్రిపేర్ అవుతున్నారు. అప్పుడు మెయిన్స్ పేపర్లు ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ మెయిన్స్ తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వకపోతే మనకి జాబ్ అవుద్ది. సో అందుకే మీరు ఏంటంటే మీరు ఎప్పుడు ప్రిపేర్ అయినా సరే ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, ప్రిలిమ్స్ కాదండి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్ చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు, మెయిన్స్ కూడా ఈజీగా క్రాక్ చేయొచ్చు.
ఓకే, ఇక్కడ మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్న కామెంట్స్ పెట్టండి, లేదంటే కనుక అక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ కూడా పెట్టండి. అప్పుడు మీకు డౌట్స్ క్లారిఫై అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ.